హాయ్ హలో అండ్ వెల్కమ్ టు KICK కిక్. ఉరుములు ఉరుముతాయి, మనమేం చేయలేం, భరించాలి. మెరుపులు మెరుస్తాయి, బావానడే మెరుపులు మెరుస్తాయి, మనమేం చేయలేం, భరించాలి. సునామీలు వస్తాయి, మనమేం చేయలేం, భరించాలి. పిడుగులు పిడుస్తాయి, మనమేం చేయలేం, భరించాలి. ఆ కవితలకి మీ కడుపులో తిప్పుతాయి. ఓకే, సో ఇవాళ షోలో యాజ్ యూజువల్ గా రెండు గ్యాంగులు. అందులో ముందుగా ఫస్ట్ గ్యాంగ్. Every day is mine, oh mine. This life is just too short. Go give it all you got. No matter where you touch me, and hop right up the spot. వెరీ గుడ్, సూపర్, చాలా బాగా డాన్స్ చేశారు. మెయిన్ గా మీరైతే ఎక్కువ స్టెప్స్ కూడా వేశారు. మీ పేరు? గీతాంజలి. గీతాంజలి. ఏం చేస్తుంటారు? నేను యాంకర్ అండి. ఓకే, వెరీ గుడ్, చాలా మంచి ప్రొఫెషన్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. మాస్టర్ విజయ్. విజయ్, ఏం చేస్తుంటారు? జాబ్. జాబ్ చేస్తున్నారు. మీ ఫేవరెట్ ఇంట్రెస్ట్లు ఏమున్నాయి? డైలాగ్ ప్రిపేర్ అయ్యావా బాగా? అటు చూడకుండా చెప్పే. వీరశంకర్ రెడ్డి తింటాడరా బొక్కే అని పీక్తే పీకాకు వస్తా. వీరశంకర్ రెడ్డి మొక్కే పిక్తే పిక్కొస్తా. ఇప్పుడు ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఆగి వెనక్కి తిరిగి డైలాగ్ చెప్పాలి. పీక మీరు నేను లోపల పీకుతుంటాలే. వీరశంకర్ రెడ్డి ఏంటి? మొక్కే అని పీకేస్తే పీక కోస్తా. ఎల్లవా పని చేసుకోబో. సూపర్. సో మేడం గారు? ఝాన్సీ ఏం చేస్తుంటారు? చదువుతున్నాను. ఏది న్యూస్ పేపర్? కాదు, బీటెక్. బీటెక్ చదువుతున్నారు. ఏ ఇయర్? ఫైనల్ ఇయర్. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైమే. వండర్ఫుల్. ఓకే, గురుగారు? సురేష్ మీరేం చేస్తారు? సాఫ్ట్వేర్. ఆల్ ది బెస్ట్. ఈ గ్యాంగ్ ఒక మంచి పేరు ఉండాలి, రైట్? శీతాకాల సమావేశాలు అయిపోయాక చెప్పమ్మా. బంతి బాల్. ఆ బంతి కాదు, బంతి పువ్వు. యు మీన్ ఫ్లవర్? ఓకే, ఎందుకు? వై? బాగుంటాయి ఫ్లవర్స్ కదా. వీరశంకర్ రెడ్డి ఆ మొక్కకే పూసింది. ఆ మొక్కకు పూసిన పువ్వా? బంతి గ్యాంగ్, మీకు పోటీగా ఇంకో పోడియం ఖాళీగా ఉంది. అక్కడ కూడా ఇంకో గ్యాంగ్ ని పిలుద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. తీసేద్దాం ప్రేమ దాట తీసేద్దాం, చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం. కాఫీ హౌస్ క్యాపుచినోకి అది ఫేమస్. కాఫీ కప్స్ ఓకే, వెరీ గుడ్, సూపర్, చాలా బాగా డాన్స్ చేస్తున్నారు. అండ్ మా బాడీ బిల్డర్ సల్మాన్. మీ పేరు? మహేంద్ర. పేరు చెప్పాడు, వాటర్ ఇవ్వండి. ఓకే, ఏం చేస్తుండ మహేందర్? ఇంటర్ కంప్లీటెడ్. ఓకే, ఇప్పుడు నేను ఒక డైలాగ్ చెప్తాను, ఆ డైలాగ్ రిపీట్ చేస్తావు. దగ్గర వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఓకే, ఇటు నుంచి నడుచుకుంటూ వెనక్కి తిరిగి చూడాలి. వీరశంకర్ రెడ్డి మొక్కే కానీ పీకేస్తే పీక కోస్తా. ఇప్పుడు ఇద్దరు ఎట్ ఏ టైం చెప్పాలి అదే డైలాగ్. వీరశంకర్ రెడ్డి ఏంటి? మొక్కే కాదని పీక్తే పీక కోస్తా. నువ్వు చెప్పు నాన్న. వీరశంకర్ రెడ్డి మొక్కే కానీ పీకేస్తే పీక కోస్తా. ఆల్మోస్ట్ సేమ్ ఉన్నావు మొక్కంతా.
ప్రాబ్లమే లేదు మనకి. ఓకే, థ్యాంక్ యూ. మేడం గారు, ఇంద్రజ. ఇంద్రజ ఏం చేస్తుంటారు? ఫైనల్ ఇయర్ చదువుతున్నా, బీటెక్. బీటెక్ ఫైనల్ ఇయర్. ఏ బ్రాంచ్? ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. ఓకే, మీ పేరు? స్నేహ. స్నేహ ఏం చేస్తుంటారు? బీటెక్ ఫైనల్ ఇయర్. కాలేజ్ కి డైలీ వెళ్తారా? డైలీ అంటే డైలీ వెళ్ళాను. బలంగా ఉన్నప్పుడు వెళ్తారు. ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్ మీరే తీసుకెళ్తారా, ఎవరిని తీసుకొస్తారు? వెరీ గుడ్, సూపర్. ఎంత గురువప్ప, ఏం పేరు? విష్ణు. విష్ణు. విష్ణువా? విష్ణు ఏం చేస్తుంటారు? విష్ణు బీటెక్ కంప్లీటెడ్ సార్. ఓకే, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ నలుగురికి. సో మీ గ్యాంగ్ ఒక పేరు ఉండాలి. వాళ్ళంటే బంతి పెట్టుకున్నారు, మీరు డిసైడ్ అయ్యి చెప్పండి. ఒక పువ్వుకి పోటీ ఇంకో పువ్వే ఉండాలి కాబట్టి అది బంతి అయితే మాది చామంతి అని మేము ఫిక్స్ అయ్యాం. ఒక పువ్వు ఓకే పోటీ ఆ. ఇంకో పువ్వు అయితేనే ఈక్వల్ జస్టిస్ కదా. పర్ఫెక్ట్. అందుకని చెప్పి మాది చామంతి. చామంతి. బంతికి చామంతికి ఏంటి డిఫరెన్స్? బంతి అంత రౌండ్ గా ఎంత ఉంటది, బంతి అంటే రౌండ్ గా ఎంత చిన్నగా ఎంత ఉంటది, ఉంటది. చామంతి అంటే ఎంత ఉంటుందా? ఏంటో మీకు అలా. బంతి గ్యాంగ్ అండ్ చామంతి గ్యాంగ్. లెట్స్ ప్లే ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలా. ఓకే, సో ఈ రౌండ్ లో మీ గ్యాంగ్ నుంచి ఇద్దరు వచ్చి ఆడతారు. ఎవరా ఇద్దరు? నేను, సురేష్. రండి, కమాన్. మ్యూజిక్ ఆన్. Music on can, disco on can, move it on can, slowly, slowly. Your time starts in 3, 2, 1, go. మామిడి టెంక. మామిడి టెంక. బామంతే. మామిడి. మామిడి. బాబీ. మామిడి. బాబీ. మామిడి టెంక. వినిపించట్లే. మామిడి టెంక. బాబీ డాల్. మామిడి. మామిడి టెంక ట్రై చే. మామిడి. వినిపించట్లే. వినిపించట్లేదా? ఓకే, మ్యూజిక్ ఆన్. Music on can, disco on can, move it on can, slowly, slowly. మామిడి టెంక. మామిడి టెంక. మామిడి టెంక. మెట్టుగూడ. మెట్టుగూడ. మెట్టు. పిచ్చుక. మెట్టుగూడ. చెప్పు. పిచ్చోడా. పిచ్చోడా. మెట్టుగూడ. మెట్టుగూడ. ఇంకోటి ఇవ్వండి. మెట్టుగూడ. మెట్టుగూడ. పిచ్చోడా. అది తెలుసుగా, అది ఎలాగో తెలుసు మాకు. మెట్టుగూడ. మేడి పండు. మేడి పండు. మేడి పండు. మేడి. మేడి పండు. చెప్పు చెప్పు. మేడి పండు. మేడి. మేడి. గంజి నీళ్లు. గంజి నీళ్లు. గంజి నీళ్లు. గంజి నీళ్లు. గంజి నీళ్లు. నెక్స్ట్ తీసుకో. నువ్వు చెప్తే ఇస్తారు. నెక్స్ట్ గంజి నీళ్లు. చెప్పే ఒక్కటి చెప్పావు. గంజి నీళ్లు. గంజి నీళ్ళు ట్రై చేయి. నా మూతి చూడు, నా మూతి చూడు. గంజి నీళ్లు. చెప్పు. మంచి నీళ్ళు. గంజి నీళ్లు. గంజి. గంజి నీళ్లు. గంజి నీళ్లు. అబ్బచ్చి. అబ్బచ్చి. నువ్వు చెప్తూ ఉండమ్మా. గంజి నీళ్లు. ఆవిడ మొత్తుకుంటుంది ఏదో. గంజి నీళ్లు. గంజి నీళ్లు. గంజి నీళ్లు. నా తలకాయ, నా తలకాయ, నా తలకాయ. అబ్బచ్చి. 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 అప్ప. ఇక్కడ రామ్మా, ఇక్కడ ఇక్కడ. అబ్బా. మా. అబ్బా. అప్ప. అబ్బా. అప్ప. అబ్బా. అమ్మా. గంజి నీళ్లు. గంజి నీళ్లు. అబ్బా. గంజి నీళ్లు. గంజి నీళ్లు. మేడి పండు. మేడి డ్రాప్. ఇదేమైనా పేకట? మేడి పట్టు. పెళ్లి పెటాకులు. పెళ్లి పెటాకులు. పెళ్లి పెటాకులు అంత పెద్దవాడు నేను ఎక్కడ చెప్పానురా? మేడి పట్టు. పెళ్లి చూపులు. నీకే.
కాదమ్మా అది చెప్పు, ఇందాక చెప్పి మెట్టు కూడా. మెట్టుగూడ మెట్టుగూడ మెట్టు కూడా. బట్ నో ప్రాబ్లం, ఒకటి రైట్ చెప్పారు. నువ్వు మిస్ అయినవి అబ్బా చి గంజి నీళ్లు, ఇటు చూడు, గంజి నీళ్లు, మెట్టు కూడా, మేడి పండు, ఇవన్నీ మిస్ అయ్యావు నాన్న. మామిడి ట్యాంక్ ఒకటే ఫస్ట్ నుంచి నీ దగ్గర తెలుసు కాబట్టి అది చెప్పేశావు. 100 పాయింట్స్. సో చామంతి గ్యాంగ్, మీ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు? వీళ్ళిద్దరు. మీరు ఇటు వింటారా అటు ఉంటారా? నేను చెప్తాను. చెప్పగలరా? పర్లేదా? చెప్తా. అరే మ్యూజిక్ ఆన్. Music okay. Disco okay. The time starts in 3, 2, 1, go. నేను పట్టుకుంటా, బరువుగా ఉంటుంది. చీపురు కట్ట. చీపురు కట్ట. చెప్పు. చెప్తోంది ఆల్రెడీ. కట్ట. నీ పరిస్థితి కూడా అదే, నవ్వుతున్నావు ఆయన చూసి. జీ జీ వినిపించట్లేదు. వినిపించట్లేదా? ఏదో కొంచెం ఆపేద్దాం. నెక్స్ట్ తీసుకో. ఓ నెక్స్ట్ వినిపిస్తుందా నీకు? ఆహా. కళ్ళద్దాలు. కళ్ళద్దాలు. దొంగలు. కళ్ళద్దాలు. కళ్ళద్దాలు. కా గా కా గా కా ఆ కా. మొత్తం చెప్పేసి. ఆహా, మొత్తం అంటే చెప్పేసావు సార్. కళ్ళద్దాలు. చెప్పు. పిచ్చి పీక్స్. పిచ్చి పిచ్చి మంచి. పిచ్చి పి పి పిల్లి. పిచ్చి పిచ్చి పిచ్చి. మంచినీళ్ళ. ఏంటి విందాం అనుకుంటున్నావు, ఇలా తల తిప్పుతున్నావు? నీకు వినపడదు భయ్యా, చెప్పు. పిచ్చి పి మంచిది. పిచ్చి పిచ్చి పిచ్చి. ఎంతసేపు చెప్పాలి? పిల్ల జమీందార్. పిల్ల జమీందార్. పిల్ల పిల్ల. జమీందార్. సమంత. I wanna see your body wine. పిల్ల జమీందార్. పిల్ల మంచిది. జమీందార్. సమంత. జమీందార్. సల్మాన్ ఖాన్. హారతి. జమీందార్. హారతి. హా ఆ రా గా రా రా తి తి తి. తి. హారతి. నేను ఆయనే అనుకున్నా, ఆయనకి మించింది నీకు పిచ్చి. హారతి రైట్ ఆన్సర్. పిల్ల జమీందార్ చెప్పలేదు. పిచ్చి పీక్స్ చెప్పలేదు. కళ్ళద్దాలు చెప్పలేదు. చీపురు కట్ట చెప్పలేదు. సో ఒకటి రైట్ ఆన్సర్ ఇచ్చారు. 100 పాయింట్స్. సో బంతి గ్యాంగ్ 100, చామంతి గ్యాంగ్ 100. వచ్చాం ఇప్పుడు సెకండ్ రౌండ్. ఈ సెకండ్ రౌండ్ లో మీ గ్యాంగ్ నుంచి ఒక సూపర్ ఉమెన్ వస్తారు, వచ్చి ఈ బెలూన్ మీకు కూర్చుంటారు. అండ్ స్క్రీన్ మీద వీడియో ప్లే చేస్తాం. వీడియో అయిన తర్వాత క్వశ్చన్ అడుగుతాను. గో అంటే హాప్ చేసుకుంటూ వెళ్ళి క్రాస్ గా ఉన్న డైమండ్ తీసుకొచ్చి నాకు ఇస్తారు. ఎవరు ఫస్ట్ డైమండ్ తీసుకొచ్చి ఇస్తారో వాళ్ళకి ఫస్ట్ ఆన్సర్ చెప్పే ఛాన్స్. రైట్. సో బంతి గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారు? రండి. అండ్ చామంతి గ్యాంగ్ నుంచి రండి. ఓకే, సో లెట్స్ ప్లే సెకండ్ రౌండ్. బొమ్మ పడుద్ది. సో బొమ్మ పడుద్దిలో ఫస్ట్ వీడియో. అన్నయ్య, ఆ జడ్జి గారు అమ్మాయి మన గోపికి మంచి ఈడు జోడు. బాగా చదువుకుంది, తెలివైందేను. నాకు బాగా నచ్చింది అన్నయ్య. నీకు నచ్చుతుందే, గోపాలకృష్ణుడికి నచ్చొద్దు ఆ గోపిక. గోపిక బాగుంటే ఎందుకు నచ్చదు? అయినా ఇప్పుడు ఆ పెళ్లికి ఎంత వచ్చింది అంకల్? నువ్వు ఇంకా బాలకృష్ణుడు కాదురా, గోపాలకృష్ణ. మావయ్య, మీరు చూసిన వీడియోలో జగ్గయ్య గారు ఉన్నారు కదా, ఆ షాట్ లో ఆయన చూపించినప్పుడు టేబుల్ మీద ఏమేం ఫ్రూట్స్ ఉన్నాయి? గో.
కూర్చో కూర్చో సర్లేదా అయిపోయింది ఇక్కడ దాకా వచ్చావు గలగు ఓకే అడి తిరగండమ్మా ఆన్సర్ ప్లీజ్ ఆరెంజెస్ అది బత్తాయి ఇంకా ఆపిల్ పాడు జీవితం యవ్వనం రైట్ ఆన్సర్ 200 పాయింట్స్ Music on can. Disco on can. Move it on can. Salon. చామంతి విత్ 300 బంతి విత్ 100 మీరు ఆల్మోస్ట్ గెంతుతున్నట్టే ఉంది మీరు వెళ్తుంటే ఆవిడైతే చక్కగా ఈడ్చుకుంటూ వెళ్ళిపోతుంది ఎలాగో సో బాల్ ఎగరాలమ్మా గాల్లో Okay. ఓకే హియర్ వి గో సెకండ్ వీడియో अरे कौन है ये लड़की लड़की कौन हो तुम मैं नूरजहान की दोस्त हूँ మీరు చూసిన ఈ వీడియోలో రాళ్లపల్లి గారి అసిస్టెంట్ ఉన్నారు కదా ఆయన ఏ కలర్ ప్యాంట్ వేసుకున్నారు గో మీ బెలూన్ మీ టీం దగ్గర లాగేస్తుందా ఓకే ఆన్సర్ అసిస్టెంట్ కదా అసిస్టెంట్ వైట్ ప్యాంట్ మరి మీ ఆయన రాళ్లపల్లి గారు అయితే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అంతేగా ఆయన వైటేగా వెరీ గుడ్ అమ్మా రైట్ ఆన్సర్ 200 పాయింట్స్ ఓకే బంతి విత్ 100 చామంతి విత్ 500 రెడీ బొమ్మపడుద్దిలో థర్డ్ వీడియో కాంచనమాల కాంచనమాల కాంచనమ్మా ఏంటండి పొద్దున్నే వచ్చారు అదే అదృష్టం చేయడానికి వచ్చాను నేను ఇంక దేనికో అనుకున్నాను అవును కాంచనమాల దయానా నాకు లోపల ఎంత కుళ్ళి కుమిలిపోతున్నావో నాకు తెలుసు అబ్బే కాంచనమాల నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవండి ఉండవు ఎందుకుంటాయి జీవితాన్ని భలే ఎంజాయ్ చేస్తున్నావు కాంచనమాల అవును నాకు ఎలా అడుగుతాను నీకెప్పుడు లోన్లీనెస్ అనిపించదా ఓకే సో మీరు చూసిన ఈ వీడియోలో ఎంఎస్ నారాయణ గారు కాంచనమాల అని ఎన్నిసార్లు పిలిచారు గో సో ఝాన్సీ ఆన్సర్ ఏంటి 6 times 6 times రైట్ ఆన్సర్ 200 పాయింట్స్ కాంచనమాల కాంచనమాల కాంచనమ్మా ఏంటండి పొద్దున్నే వచ్చారు అవును కాంచనమాల ఇంత చిన్న వయసులో నువ్వు ఇక్కడ నాకు తెలుసు అబ్బే కాంచనమాల నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవండి జీవితాన్ని భలే ఎంజాయ్ చేస్తున్నావు కాంచనమాల సో బంతి గ్యాంగ్ 300 పాయింట్స్ చామంతి గ్యాంగ్ 500 పాయింట్స్ లాస్ట్ వీడియో కంటిన్యూ చేంజా okay కంటిన్యూ కంటిన్యూ వెరీ గుడ్ బొమ్మ పడుద్దిలో లాస్ట్ వీడియో ఏమండి సార్ అబిట్ సెంటర్కి ఏం తీసుకుంటారండి ₹2 ఇప్పించండి బాబు ₹2 ₹2 ఏమొస్తున్నాయండి ఈ రోజుల్లో ధరలు ఎలా మండిపోతున్నాయి ₹5 తీసుకోండి మీరు అండి గిండి అనకండి నాకు సిగ్గేస్తుంది చూడండి అదిగో మళ్ళీ అండి అంటున్నారు పర్వాలేదండి మీరు మనిషే నేను మనిషే మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకోవడంలో ఉంటుంది మరి బయలుదేరదామండి ఎక్కండి లాస్ట్ వీడియో చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతాను మీరు చూసిన ఈ వీడియోలో రిక్షాలో సీట్ ఏ కలర్ లో ఉంది గో ఇదిగో కరెక్ట్ గా గెంతాలమ్మా మీరు వాళ్ళు కరెక్ట్ గెంతపోతే ఎలా నువ్వు చెప్పు బాబాయ్ అంతే అవునా కదా నేను ఇందా నుంచి అదే చెప్తా కరెక్ట్ గా గెంత ఏ అటేనా అవసరం అటు పోయి. People, yeah. Come on, party. Da, 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 da. అది యాక్చువల్లీ నేను ఏమనుకున్నా అంటే బేసిక్ గా Party, everybody, da. ఇక వీరశంకర్ రెడ్డి ఏం చూస్తావు అక్కడ ఇందా నేను చూస్తున్నా నేను చూస్తా అక్కడ You're my roomie, start a party, da. Da, 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 da. ఓకే అటు తిరగండి యువర్ ఆనర్ ఆన్సర్ బ్లాక్ బ్లాకా షూర్ బ్లాక్
అది బ్లాక్ అండ్ వైట్ ఫిలిం అనుకుంటా. ఇది బ్లాక్ అండ్ వైట్ ఫిలిమా? ఏ కలరేగా? ఇది కాదు సినిమా. సినిమానా? రాంగ్ ఆన్సర్, -100 పాయింట్స్. గోవింద 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 అరే రాగు చైనను గోవింద రాగు చైనను గోవింద. సెకండ్ రౌండ్ అయిపోయే టైంకి బంతి గ్యాంగ్ విత్ 300 పాయింట్స్, చామంతి గ్యాంగ్ విత్ 400 పాయింట్స్. వచ్చాము థర్డ్ రౌండ్. ఈసారి అమ్మాయిలు అందరూ కష్టపడారు. ఫస్ట్ అమ్మాయిలకి క్లాప్స్ కొడండి. సూపర్, వెల్ డన్. ఈసారి అబ్బాయిలు మీరు గెటప్ మార్చి మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. అండ్ ఎవరి స్కిట్ బాగా పేలితే వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తాయి. ఓకే, దొరికేసిన దొంగలాగా ఎందుకు అలా చూస్తున్నారు అందరూ? థర్డ్ రౌండ్ జంబలగడి పంప. ఓకే, సో జంబలగడి పంప రౌండ్ లో బంతి గ్యాంగ్ మనల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. బన్నీ 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 హాయ్ బన్నీ 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 నిన్ను చూస్తే జరుగుతుంది చున్నీ అన్ని కాదు అందుకోర కొన్ని అన్ని కాదు అందుకోర కొన్ని అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది పిన్ని అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది పిన్ని బన్నీ బన్నీ సిన్ని 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 చెంప మీద ముద్దులతో తున్ని ఎత్తుకెళ్తా పథకమే పన్ని. సూపర్. సో ఏం స్కిట్ చేయబోతున్నారు? సార్ వచ్చేసి వైఫ్ అండ్ అది వైఫ్ అండ్ హస్బెండ్ వెరీ గుడ్. వైఫ్ అండ్ హస్బెండ్ సార్. హస్బెండ్ ఏం చేస్తుంటారు? వాళ్ళు వచ్చేసి అలా ఎక్కడికి వస్తారు? ఓకే, తాగేసి వస్తాడు నైట్ లో. ఓకే. సో మార్నింగ్ వచ్చి ఎవరు? వైఫ్? Okay. వైఫ్ హస్బెండ్ ఓకే, డ్రింక్ చేసి వస్తాడు. మార్నింగ్ వచ్చి ప్రేమగా చూస్తాడు, నైట్ లో వచ్చేసి రఫ్ ఆడిస్తాడు. ఓకే, వెరీ గుడ్. అయ్యో, ఇంటి పని అంతా అలాగే ఉండిపోయిందే. సరే, ఎప్పుడు చేసుకునే పనే గానీ నా కష్టాలు కూడా మీతో చెప్పుకోవాలిగా. ఏం లేదండి, ఎప్పుడు బానే ఉంటుంది. ప్రపంచంలో ఉన్న మొగుళ్ళందరూ రాక్షసులైనా నా మొగుడు మాత్రం ఎంత బంగారమో, ఎంత బాగా చూసుకుంటాడు అనుకున్నారు. ఏ పని చేయనివ్వడు. అది పొద్దున. రాత్రి అయ్యాకండి నా కష్టాలు మొదలవుతాయి. తాగేసి వచ్చి చంపేస్తాడు అనుకోండి. అమ్మ, టైం అవుతుంది 9:30. ఆయన ఆఫీస్ కి టైం అయిపోయింది. కాఫీ పెట్టాలి. అరే, పెళ్ళం అంటే పెళ్ళం కాదు, కాఫీ అంటే కాఫీ కాదు, ఇది తాగేది కుడితే కాదు. ఇది కాఫీ మీరు తెచ్చారేంటండి? నీకోసం తెచ్చారు, కూర్చో చెప్తా నీకు. కాదండి, కాఫీ నేను పెడతాను కదండి. నేను పెడతాను కదా, కూర్చో. చాలా అందంగా ఉంటుంది. ఎంత అందంగా ఉంటుంది అది కొనుక్కున్నా. ఏం లేదండి, అది అందం కాదే, పెద్ద బంధం. అవి కళ్ళ ట్యూబ్ లైట్లే, అవి కాళ్ళు కాదే, మంచం కోళ్ళు. ఏమంటే మీరు ఏదో రాంగ్ గా. లేదు, అభిమానంతో ఆప్యాయత ఎక్కువై, ప్రేమ ఎక్కువై, పొంగిపోయి ఏం మాట్లాడుతున్నాను అర్థమై కావట్లేదు. సరే అండి, కాఫీ ఒకసారి నేను తాగనా? మీరు ఇచ్చారు కదా. తాగు, బతుకుంటే చూద్దాం. అబ్బా, ఎంత బాగా పెట్టారో. నీ మొహం తగలేదా? రోజు ఇలా చాలా బాగా పెట్టారు. కంగారు పడకు. నేను టిఫిన్ ప్రిపేర్ చేస్తాను. నేను చేస్తానమ్మా, నువ్వు కంగారు పడకు. ఇల్లు కూడా ఉడవాలి కదా, నేను చూసుకుంటాను. పర్లేదండి, మీకు అంత ప్రేమ ఎందుకు? నేను చేస్తానండి. మీకు నీ ఎందుకు ప్రేమ అంత నీకు ప్రేమ? తెలియట్లేదు. నాకు నీ మీద పెచ్చగా ఉంది ప్రేమ. అబ్బా, తర్వాత చెప్తుంది. ఏమండి, నేను చేస్తానండి. నేను చేస్తానుగా. అదేరా నాకు కావాల్సి. అయిపోయింది. ఏమండి, ఆఫీస్కి వెళ్ళొస్తానే. అలాగే. Bye. నేను లంచ్ పంపిస్తానండి అబ్బాయి చేత. బాయ్ని పంపించండి, నేను పంపిస్తాను. నేను వచ్చి తింటానులే. అలాగే, బాయ్. బాయ్ అండి. అమ్మాయ్య, సంతోషపడిపోకండి, ఇప్పుడు బానే ఉంటుంది. 6 అయిన తర్వాత స్టార్ట్ అవుతుంది నా టైం. అప్పుడే సాయంకాలమా? ఎక్కడో ఏదో పగిలినట్టు సౌండ్ రాలేదు. పంపదీసి వీడిగా తయారయ్యాడా? ఉంటాడు. యాక్ట్ చేయాలి. ఏమండి, అప్పుడే వచ్చేసారా? రండి, మీకోసం వేడి పకోడీలు వేసి ఉంచాను. వేడి పకోడీలు వేసావా? ఇటు రామ్మా. నేనేం చేయలేదండి, మీకేం కావాలో అవన్నీ నేను చేసి పెడతానండి. నేను కొడతానంటే బాగా ఎక్స్పెక్ట్ చేసావంటే నువ్వు. కాదండి, ఓవరాక్షన్ చేస్తానంటే. ఓవరాక్షన్ కాదండి. అయ్యో,
ఇది ఏడు చేస్తే రాకెట్ రావట్లేదు రా బాబు. అంత కట్నం తీసుకున్నది ఎందుకు కొట్టడానికి నన్ను? లుంగిలే కొనిలేదు, కట్నం ఇచ్చాడే. 10 లక్షలు కట్నం తీసుకున్నారు, 100 రూపాయలు లుంగి కొనుక్కోలేదా? మా అమ్మ నాన్న ఆడిపోసుకుంటున్నారు. ఈ ఊర్లో 10 లక్షలు అంటారే. 10 లక్షలేనండి. వస్తే అటు చుట్టూ అద్దాలు ఉన్నాయే. 10,000 ఇస్తే 10 లక్షలా కనిపించింది నాకు. అవును, ఒకటి పక్కన ఎన్ని సున్నాలు పెడితే 1,00,000 అంటారో ఇడికి తెలిస్తే కదా. ఏం లేదండి, ఏదో చాలా కొనుక్కున్నావు. మంచి వాళ్ళు. ఏం లేదు. Please అండి. Extra చేసి చంపేస్తాను. అన్నం పెడతానండి, ఏమిటి లెగండి, కొంచెం మజ్జిగ తాగి పడుకోండి ప్లీజ్ అండి. ఈ మజ్జిగ తాగి పడుకోండి ముందు. అన్నం పెట్టాలి కదా ముందు. అన్నం పెట్టాలి కదా. వచ్చినోడరా నీకు ఉందిరా. ఏ? ఏం లేదండి, ఏం లేదండి, ఇది ఒకటి అన్నం తినండి. చూడండి, మీకోసం ఎంత కష్టపడి ఉండాను. తినండి, తెల్లగా ఎంత ఉంది. బాగుందో అన్నం తెల్లగానే ఉంటది కదండి. తినండి, మీకు అన్నం పెడతానండి, తినండి. మజ్జిగ కొన్ని మజ్జిగ సరేనండి. మజ్జిగ కూడా తెల్ల, మజ్జిగ కూడా తెల్లగొడు, మజ్జిగ కూడా తెల్లగొడు. లాభం లేదు, దీన్ని చంపే- ఎన్నాళ్ళు ఈ కష్టాలు అసలు? దీన్ని చంపేస్తుందా? అమ్మయ్య, దరిద్రుడు పడుకున్నాడు. తీసినంతా నేనే చదువుకొని సావాలి. ఛీ! హూ, తెల్లారింది, మళ్ళీ మామూలే. మరుసటి రోజు పొద్దున్న నా పని నేను చేసుకోవాలి కదా. ఏం జరిగింది డార్లింగ్? బాగున్నా? కాఫీ తీసుకురానా? కూర్చో. నేను కూర్చొని నేను తీసుకొస్తా. పర్లేదండి. నేను తీసుకొస్తా బుజ్జి, నువ్వు కూర్చో. భలే ఎంతారండి కోతిలాగా. దాన్ని హ్యాంగ్ ఓవర్ అంటారు భయ్య. చాలా బాగుందండి, కాకపోతే మీరు పంచదార బదులు ఉప్పేసినట్టున్నారు. అయినా బాగుంది. అభిమానంతో ప్రేమతో వేసాను కదా. కరెక్ట్. పంచదార ఎక్కువైతే ఉప్పు కూడా తేడా ఎక్కువ. తెలియదు. కరెక్ట్. చెప్పి నేను ఆఫీస్కి వెళ్ళిపోతా. ఓకే. ఏంటో ఈ కష్టాలు, ఈ బాధలు ఇంకా ఎన్నాళ్ళు దేవుడా. నిన్ను కాపాడే వాళ్ళు ఎవరు లేరా? వదిన గారండి, ఇలాగే ఉంటాయా? వదిన గారండి, వదిన గారండి. నా కష్టాలు ఏమైందండి? తయారైపోయింది. పక్కింట్లో ఏమైనా అయితే చాలు వదిన గారు అంటూ వస్తుంది. వదినా, నా కష్టాలు నీకేం చెప్పను వదినా. ఏమైంది వదినా? నా కష్టాలు కాదు వదినా. నీకు విషయం తెలుసా? అయినా నువ్వు ఆరుస్తావా తీరుస్తావా నీకెందుకు లేవే. ఏమైంది వదినా? కూర్చో వదినా, చెప్తాను. సరే గాని గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అయింది, సర్దార్ది చూసావా? వాళ్ళ మొగుడు దోమిని జరుపులు సినిమా కావాలంట. సినిమా ఏంటో అంటున్నావు? ఏం లేదు. నువ్వు నాకు స్టోరీ చెప్పకుండా ఉంటావేంటి? ఆల్రెడీ సినిమాకి వెళ్ళొచ్చినట్టున్నావు కదా. అయినా వదినా, నా కష్టాల సంగతి నీకు తెలియదు వదినా. ఏమైంది వదినా? మీ అన్నయ్య గారు పొద్దునంతా బానే ఉన్నారు, సాయంత్రం అయితే చాలు ఏమైంది? తాగేసి వచ్చి నన్ను బాగా కొడుతున్నాడు వదినా. అంతే కదా, నా మోడ్ అయితే డబుల్ కోటింగ్, చిన్ని మోడ్ అయితే సింగిల్ కోటింగ్ వేస్తుండే. ఇంకా నీకు అదే నవ్వాలి కాదు, ఇంకా త్రిబుల్ వేయాలి నీకు వదినా. మీరు మంచివారు కాబట్టి తట్టుకున్నారు వదినా. నేను అసలే సున్నితంగా ఉన్నాను వదినా. చెప్పండి వదినా, ఏదైనా సలహా. ఆ చోయిట్టు పాడే చెప్తాను. ఏమో, నేను చేయగలనంటావా? చేయగలవు, అంతేనంటావా? ట్రై చేయండి. దయచేయి. వెళ్తున్నాను. అలాగే వదినా, వెళ్ళవే బాబు. వచ్చింది శుభ్రంగా తింటాకి తాగుతాకి వస్తుంది. అయినా ఏమో, ఇదైతే చెప్పింది కానీ ఎంతకి నా సలహా. మేము మందు బాగులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. అరే కళ్ళు దాగి గంతేస్తాం, సరా దాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. తాగుబోతుంటే ఎందుకంత చులకన, తాగి తాగేది పచ్చిని గంగనకనా, ముందు ఎనగలేదన్నా. పాపి సుశీల ఎవరు మళ్ళీ తాగొచ్చారా? మీకు ఎన్నిసార్లు చెప్పాలండి తాగొద్దని? ట్యాక్స్ పే చేస్తా. పెద్ద కట్టారు మీరే, ఘనకార్యం చేస్తున్నారు ప్రభుత్వానికి. సంవత్సరానికి లక్షలు కట్టున్నాయి. ప్లీజ్ అండి, కొట్టకండి, దండం పెడతానండి. ఎందుకండి కొడతారు? బాబు నేను కొట్టలేదు, నిన్ను పల్లి కొట్టి బాగుంటుంది. దేని బాటిల్ తీసుకెళ్ళిపోతున్నా. మందుగా మందు బానే ఉంది, అందుకనే వేస్తారు. వచ్చే అది ఏం తాగినా నువ్వు? చెప్పిన మాట నోరు మూసుకుని ముందు నుంచో. ఈ సర్కిల్లో నుంచో. ఏంటి నుంచలేదు? ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు?
కదరా 10 లక్షలు కట్నం తీసుకుంటారని 10,000 ఇచ్చారా? నేను చెప్పేది ఎన్నిసార్లు నీకు? 10 లక్షలు కట్నం తీసుకుని లుంగి ఇదే correct ఏంటి? ఏంట్రా నేను ముందు కొడితే ఎంతకన్నా దారుణంగా ఉంటుంది. ఎవరు ఇచ్చింది అక్కడ నీకు? ఎవరో ఇచ్చారు. వదినా వదినా గారండి వదినా గారండి సూపర్ సూపర్ ఏమైంది? సూపర్ సూపర్. ఆయన చూడ కుక్క పిల్లలా ఎలా పడుకున్నాడు. రోజు వచ్చి నన్ను నా మీద చేసి కొట్టేవాడాడు. కానీ అదే ఐడియా సూపర్ అది నా. కానీ సింగల్ ఏమంటే మొత్తం ఊరుతుంది. ఇంతకీ అసలు ఇంత మంచి ఐడియా నీకు ఎందుకు వచ్చింది? ఆల్రెడీ నా మొగని ట్రై చేసిన వాటికి చెప్పిన. అబ్బా నువ్వు సూపర్ అది. అయితే మొత్తానికి ఇప్పుడు మనం బాగా అడిగి బుద్ధి చెప్పామన్నమాట. చూసారుగా, మగాళ్ళు మందు కొట్టొచ్చి పిల్లల్ని కొట్టేసి అదేదో పెద్ద గొప్పతనంగా ఫీల్ అయిపోతారు. అదే ఆడవాళ్ళు మందు కొడితే ఇదే రిపీట్ అవుద్ది. అమ్మో ఈడికి మందు దిగిపోయింది. మందు బాబులో మేము మందు బాబులో మందు కొడితే మాకు మేమే మహారాజులో. సూపర్ గా చేశారు. ఆల్మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళలాగా చేశారు. అండ్ పాత్రలు కూడా బాగా పండే. సెకండ్ హాఫ్ లో కూడా చాలా బాగా చేశారు. అందరు తాగినట్టే యాక్ట్ చేశారు అసలు నిజంగా. వెల్ డన్, సూపర్. సో బంతి గ్యాంగ్ పరిస్థితి ఇది. మరి చమంతి గ్యాంగ్ పరిస్థితి ఏంటో చూద్దాం. రైట్, మీ ఇద్దరు బలంగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఇక్కడ వదిలేసి వాళ్ళిద్దరూ వెళ్ళారు రెడీ అవడానికి కదా. వెరీ గుడ్, లెట్స్ ఇన్వైట్ దెం. ఆకలేస్తే అన్నం పెడతా, అరిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. ఆ పాటకి తగ్గ డాన్స్ చేసావు అసలు నిజంగా. ఇంత హెవీ స్టెప్స్ ఎలా చేయగలిగాను? ఓకే, ఈ గెటప్ ఎందుకు వేసుకున్నారు ఇద్దరు? సో స్కిట్ చేయబోతున్నాము. స్కిప్ చేయబోతున్నారా? ఏ వావ్, ఏంటిది? సో బ్లైండ్ వైఫ్ అండ్ నేను హస్బెండ్ అన్నమాట. ఓకే, సో కళ్ళు తెప్పించడానికి నేను డాక్టర్. మీ భార్య కళ్ళు తెరిపించడం కోసం మీరు పడే కష్టాలా? వెరీ గుడ్. అమ్మయ్య, ఎట్టకేళ్ళకి నాకు పెళ్ళైపోయిందండి. నేను చూసిన ఒక 100-150 సంబంధాలలో ఒక్క సంబంధం అంటే ఒక్క సంబంధం కుదరలేదండి నాకు. కానీ లాస్ట్ కి నాకు పెళ్ళయిందండి. కానీ నా చిన్న భార్యకి ఒక చిన్న డిస్పారిటీ ఉంది అండి. తనకి కళ్ళు కనిపించావు అంతే. అందుకే చేసుకున్నాం. అవును, పెళ్ళైతే అవుతుంది కదా అని చెప్పి చేసుకున్నానండి. కానీ తర్వాత తెలిసిందండి, ఆ కళ్ళు లేని నా పెళ్ళంతో పడే పాటలు. ఒకటి తెమ్మంటే ఇంకొకటి తెస్తుంది, ఏది కనపడదు, ఏది పడితే అది చేస్తుంది. అన్ని సర్దుకోలేక చేస్తున్నానండి బాబు. ఏవే ఎక్కడికి వెళ్తున్నావే? నేను ఇక్కడున్నానే, ఎక్కడికి వెళ్ళిపోతున్నా? కాఫీ తీసుకురావడానికండి. చూసారండి, ఇది పరిస్థితి మా ఆవిడది. కాఫీ తెస్తానని చెప్పి బాత్రూమ్ లోకి వెళ్తుందండి, కిచెన్ లోకి వెళ్లకుండా. రోజు దీంతో ఎగలేక చచ్చిపోతున్నా. కాఫీ అంటే గుర్తొచ్చిందండి, కాఫీ ఇస్తుంది కానీ ఎలా? కిరోసిన్ పోసి కాఫీ తీసుకొచ్చి ఇచ్చిన ఘనత నా భార్యకి దక్కుతుందండి. అలా అంటారు? అది మరి ఇంక నీ గురించే చెప్తున్నా బంగారం. టిఫిన్ ఎవరైనా ఉప్మా ఎలా చేస్తారండి? ఉప్మా రవ్వతో. కానీ నా భార్య నాకు సర్ఫ్ ఎక్సెల్ తో చేసి పెట్టిందండి. నొరగలు వస్తూనే ఉన్నాయంట. ఇలా రా బంగారం, నీకు ట్రీట్మెంట్ కోసం ఏదో ఒకటి చేస్తా. హలో, చెప్పురా. ఓ అవునా, మన హైదరాబాద్ లోనా? సరేరా, నేను వెంటనే వెళ్ళి కన్సల్ట్ అవుతాను. థ్యాంక్ యూ రా. ఇదేది? ఏమే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఇలా రా, నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. ఏంటండి? ఏం లేదు రా బంగారం, నీ కళ్ళు లేవు కదా, నీ కళ్ళు తెప్పించడానికి మన హైదరాబాద్ లోనే ఒక స్పెషలిస్ట్ ఉన్నారంట. ఆడే చెప్పచ్చు, చెప్పాలా? అంటే అక్కడ కెమెరా లేదు కదా, అదనమాట. మనం డాక్టర్ దగ్గరికి వెళ్దాం, వెళ్ళి రెడీ అమ్మా, పద. ఓకే, లొకేషన్ చేంజ్. హాస్పిటల్. ఏందో పిచ్చి నన్ను చూసి పెద్ద తోపు అనుకుంటారు. నేను 100 ఆపరేషన్ చేసి దాంతో ఒకటే సక్సెస్ అయ్యింది. నీ డైలాగ్ ఏంటి? వీళ్ళందరూ పిచ్చి జనాలు. ఓకే, నన్ను చూసి పెద్ద తోపు అనుకుంటారు. దాన్ని 100 ఆపరేషన్ చేసి దాంట్లో ఒకటే సక్సెస్ అయ్యింది. ఏంటి? నేను 100 ఆపరేషన్ చేసి దాంట్లో ఒకటి మాత్రమే సక్సెస్. ఓకే, అనవసరంగా నన్ను పాపులర్ చేస్తున్నారు. నన్ను పెద్ద తోపు అనుకుంటారు. ఓకే, ఇదే డైలాగ్ గట్టిగా చెప్పు.
ఓకే, కాన్ఫిడెంట్ గా ఇగో వీళ్ళ కేసు చూసి చూపించు. ఓకేనా, యాక్షన్. ఈ ప్రజలన్నీ అంత పెద్ద నన్ను తోపు అనుకుంటారు. నేను 100 ఆపరేషన్లు ఎంత అంటే ఒకటి మాత్రమే సక్సెస్ అయింది. టేక్ ఓకే. టైం అయిపోతుంది, త్వరగా రావే. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుని వస్తాను. డాక్టర్ గారు, మీ ఒళ్ళు చూసిన అర్థమైంది, మీరు ఒళ్ళు మొత్తం రాగాలి. నేను కాదండి పేషెంట్, నా భార్య అండి. సరే ఓకే, ఏమైంది? ఏది నువ్వెందుకే ఇక్కడికి వచ్చావు? ఇంకా నేను రమ్మని చెప్పలేదు నిన్ను, ఇక్కడ వెయిట్ చేయి. డాక్టర్ గారు, ఇదండి నా పరిస్థితి. దీనికి స్టైలు, మళ్ళీ కళ్ళు కనపడవు గాని ఏషాలకి ఏం తక్కువ లేదు. ఏం ప్రాబ్లం లేదండి, ఏమైనా అంతా ఓకేనా? కళ్ళు వస్తాయండి మా భార్యకి? ఆపరేషన్ చేస్తే పక్కా కదా? తర్వాత ఏం డబ్బులు తీసుకుని ఎగ్గొట్టరు కదా? ఏమండి, చెప్పండి. నేను కళ్ళు ఓపెన్ చేసాక మీరు నా ముందుండండి, నేను ఫస్ట్ మీ మొహం ఈ ప్రేమ భార్యకి. సరేనమ్మా, సరే ఉంటా, నీ దగ్గరే ఉంటా. ఆపరేషన్ అయిపోయింది. ఇది ఏం చేస్తుందో ఏమో. బంగారు, నేను వచ్చేసానమ్మా. రెడీ, 1 2 3. అయ్యో డాక్టర్ గారు, ఏమైందండి? ఇలా పడిపోయింది ఇది. మీ అందం పడిపోయిందండి. అయ్యో రాత. లేగు. ఏమైంది? నచ్చలేదా నీకు? గుడ్డిదానివనైనా తెలిసి కూడా చేసుకున్నా కదా, అలా పడిపోయావేంటి? మా ఆయన మహేష్ బాబులోనే ఉంటాడు అనుకున్నా, సంపూర్ణేష్ బాబులో ఉంటాడు. ఏ సంపూర్ణేష్ అయితే బాబు కాదా? సంపూర్ణేష్ కి పెళ్లిళ్ళు అవ్వవా? నాకెవరు వద్దు. ఏంట్రా ఈ పరిస్థితి? ఇదంతా నాకు పెళ్లి జరగకపోయినా బానే ఉండు గాని, నా 99 100 పెళ్లి చూపులు చెడిపోయినాక ఒక్క పిల్లం వస్తే దాన్ని కూడా ఈ డాక్టర్ గాడు పంపించేశాడు. వెరీ గుడ్, సూపర్. డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేయడం వల్ల మీ ఆవిడకి కళ్ళు వచ్చాయి. కానీ నాకు డౌట్ వచ్చింది, ఆవిడకి అసలు మహేష్ బాబు ఎలా ఉంటాడు ఎలా తెలుసు? చిన్నప్పుడు ఉన్నాయా? ఓకే, మీరు ఏ మాటగా మాట చెప్పండి. ఆయన సింగిల్ డైలాగ్ తో స్కిట్ మొత్తం ఆయన వైపు తిప్పేసుకున్నాడు. డాక్టర్ గారు, మీ డైలాగ్ మళ్ళీ చెప్పాలి. ఏందో ఈ పిచ్చి జనాలు నన్ను చూస్తే పెద్ద తోపు అనుకుంటారు. నేను 100 ఆపరేషన్లు ఎంత అంటే ఒకటి మాత్రమే సక్సెస్ అయింది. చూసేంత వైపు. వెరీ గుడ్, సూపర్, థ్యాంక్ యూ. ఏం స్కిట్ చేశారు మీరు? తాగుబోతు భర్త. 300 పాయింట్స్. ఇక్కడ ఏం చేశారు? బ్లైండ్ వైఫ్ అండ్ హస్బెండ్. డాక్టర్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. బాగా కష్టపడ్డారు పాపం, మీరు కూడా బాగా చేశారు. 300 పాయింట్స్. సో చామంతి గ్యాంగ్ 700 లో ఉన్నారు, బంతి గ్యాంగ్ 600 లో ఉన్నారు. వచ్చాము లాస్ట్ రౌండ్. నలుగురు కలిసి ఆడే రౌండ్ ఇది. ఇదే ఫైనల్ రౌండ్, మాక్సిమం స్కోర్ చేసుకునే రౌండ్. ఇక్కడ ఈచ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 100 పాయింట్స్. తారుమారే ఛాన్సెస్ ఉన్నాయి, ఎవరైనా గెలిచే ఛాన్సెస్ ఉంది. సో నలుగురు బాగా కోఆపరేషన్ में ऑपरेशन करना है, जिस देश में गंगा बहती है. ఓకే, వెరీ గుడ్, సూపర్. లాస్ట్ రౌండ్, కాస్కోనా వాస్కోడిగామా. ఓకే, సో కాస్కోనా వాస్కోడిగామాలో నలుగురు ఆడతారు కదా. సో మీ గ్యాంగ్ అంతా ఇక్కడికి వస్తారు. మీ గ్యాంగ్ లో బాగా పొడుగున్న వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. మిగతా ముగ్గురు నెత్తి మీద బొచ్చు పెట్టుకుని, ఆ బొచ్చు మీద తట్ట పెట్టుకుని, తట్ట మీద ఈ బాల్ ని మీ పార్ట్నర్ పెడతారు. నడుచుకుంటూ తీసుకెళ్లి అందులో వేసి రావాలి. ఒకళ్ళు అందులో వేసి రిటర్న్ వచ్చినాక ఇంకోళ్ళు బయలుదేరాలి లైన్ దాటి. సో మీకు ముందుకు వెళ్తున్నప్పుడు మీకు ఎక్కడ ఏముందో కనపడదు, ఎందుకంటే తట్ట మీ మొహం మీద ఉంటుంది. రైట్, రండి నలుగురు. Here we go. Timer on screen. Your time starts in 3, 2, 1, go. పట్టుకో 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 హర పట్టుకో పైలా పదిస్తే పట్టుకో పట్టుకో జులి జాలి పట్టు చుట్టునే పట్టుకో ఆడే పాడే ఎడే హట్టుగా పెట్టుకో ఎడే అయినా నీదే హాయిగా చుట్టుకో కావనే పట్టుకో కేపులో పెట్టుకో జాటుగా మాటుగా ముక్కులే పెట్టుకో పసుపు మార్చినే కొట్టుకో పట్టుకో
ఓకే వెల్ ప్లేడ్. 1 2 3 4 5 6 7 8 8 బెలూన్స్ అందులో వేశారు. సో 800 పాయింట్స్. మీ టోటల్ స్కోర్ అయింది 1400. వాళ్ళ టార్గెట్ 1500. అంటే వాళ్ళు 8 వేస్తే చాలు, వాళ్ళు గెలుస్తారు. వేయగలరా 8? వాళ్ళని అడగనా? సరే ఇతను వెళ్ళు. వేస్తారా? వేస్తారంట అబ్బాయి చెప్పారు. రండి. ఓకే 90 సెకండ్స్ టైం ఉంది. జాగ్రత్తగా అక్కడ తీసి అందులో వేయండి. అందులో ఫస్ట్ బాల్ వేసిన తర్వాతే సెకండ్ పర్సన్ బయలుదేరి వెళ్తాడు. అండ్ తట్ట గాలిలో పెట్టుకోవడానికి లేదు, తలమే పెట్టుకోవాలి. భయ తట్ట కొంత బరువు ఉంటుంది, జాగ్రత్త. ద టైం స్టార్ట్స్ నౌ. 3 2 1 గో. అరే పట్టుకో పైలా పచ్చిస్తే పట్టుకో పట్టుకో జులి జాలి పట్టు చుట్టూనే పట్టుకో ఆడే పాడే ఇడే హట్టుగా పెట్టుకో ఏడే అయినా నీదే హాయిగా చుట్టుకో ఆమెనే పట్టుకో కేకులో పెట్టుకో జాటగా మాటగా ముక్కులే పెట్టుకో పసుపు మార్చినే కొట్టుకో పట్టుకో మర్రక్క సారి ఉట్టునే కొట్టుకో గుర్తు కొట్టుకో ముట్టుకో ముట్టుకో హట్టగా హత్తుగా హత్తుకో హత్తుకో కాయ తక్కి చిక్కు తక్కి చిక్కు కాయ తక్కి చిక్కు తక్కి చిక్కు. ఎప్పటాకుతాడు ఇంకా కొత్త యవ్వనాలు పట్టినాక ఆడచెదుకులందుకి ఇంకా ఆడతోడు తగినాక నా ఇల్లే గుల్లెంచేసి ఆ గుల్లకు రెక్కిస్తావా నా మెల్లకు దారం కొట్టి కౌగిల్లే పట్టేస్తావా చెట్టుకో పుట్టకో చెప్పుకుంటే చెప్పుకో ఎదగకపోతే ఇంటి దాన్ని చుట్టుకో చుట్టుకో పుట్టకో చెప్పుకుంటే చెప్పుకో ఎదగకపోతే ఇంటి దాన్ని చుట్టుకో చుట్టుకో. 8 ఏమన్నా బాగోదని 5 వేశారు. సో 500 వచ్చాయి. మీ టోటల్ స్కోర్ వెళ్ళింది 1200 పాయింట్లు. వెల్ ప్లేడ్. మా కిక్ షోలో ఇవాల్టి విన్నర్స్ బంతి గ్యాంగ్ విత్ 1400 పాయింట్స్. జాతరలో జీన్స్ వేసుకున్న బుట్ట బొమ్మల రాత్రిలో సబ్బు రాసుకున్న చందమామల ఇస్తరిలో నంచుకున్న ఆవకాయ గుమ్మల గడాబెడాయగాతిగాయ ఉన్న వెంకమ్మల. ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి తరఫు నుంచి గిఫ్ట్ వాచెస్. కంగ్రాచులేషన్స్. మంటలతో పేలుతున్న బుర్రలాంటి బాంబుల చిప్పులతో కాలుతున్న మెట్రో మనసు బల్బుల ముట్టుకుంటే షాక్లిచ్చే ట్రాన్స్ఫార్మర్ బాక్సుల ఓకే సో మీ 8 మందికి ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. అండ్ చెక్ మరో ఎపిసోడ్ లో మరో 2 సూపర్ గ్యాంగ్స్ తో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాయ్. థ్యాంక్ యూ.